క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం 3వ అధ్యాయములో ఉన్నాం. ఈ 3వ అధ్యాయమునందు నయోమి రూతు యొక్క విశ్రాంతి లేదా భద్రత లేదా భవిష్యత్తును ఆలోచించిన అత్తగా మనకు కనబడుతుంది. వాస్తవానికి వీరి ప్రస్తుత బంధం అత్తాకోడళ్ళ బంధం కాదు, కానీ వీరి ప్రస్తుత బంధం తల్లి కుమార్తె వంటి బంధం. ఒక కుమార్తె తన తల్లిని పోషించినట్లుగా రూతు తాను కష్టపడి నయోమిని పోషిస్తూ ఉంది. ఇక్కడ ఆమె తన సమస్తాన్ని విడిచిపెట్టి తాను ఇశ్రాయేలీయులలో ఒకటిగా ఉంటూ అంతకంటే మించినటువంటి సుగుణమును ప్రదర్శించింది. ఆమె కొన్ని వారముల వరకు బోయోజు యొక్క పొలములో నిలకడగా ఉండి ఆమె పని చేసింది, అంటే పరిగె ఏరుకొనింది. ఫలితంగా వారికి భోజనానికి అవసరమైన ధాన్యం దొరికింది. ఆ కోత కాలం అయిపోయిన తర్వాత నయోమి తన కోడలితో ఇలాగున అంటుంది, రూతుతో ఇలాగున సెలవిస్తుంది, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. మరేమీ లేదు. ఈ మాటల భావం నీకు మేలు కలుగునట్లుగా, నీ కొరకు నేను విశ్రాంతి విచారింపదగిన దానను గదా. ఒక సంగతిని అర్థం చేసుకోండి. రూతు తన యవన బలము చేత వృద్ధురాలైన నయోమిని పోషిస్తుంది. వృద్ధురాలైన నయోమి యవనస్తురాలైన రూతు యొక్క భవిష్యత్తును గూర్చి ఆలోచన చేస్తుంది. యవనస్తులు తమ భవిష్యత్తును గూర్చిన ఆలోచన విషయంలో దాదాపుగా విఫలమవుతారు. వారు చాలా సంగతులను ఆలోచించి అన్నీ కూడా పాజిటివ్గానే నేను సాధించగలను, నేనేమైనా చేయగలను, ఇది నాకు సాధ్యమే అనే భావన చేత వెళ్తారు. కానీ వృద్ధులైన వారు లేక తల్లిదండ్రులైన వారు జీవితంలో చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింటారు కాబట్టి వారు సంగతులను బాగుగా ఆలోచన చేస్తారు, అంచనా వేస్తారు. కాబట్టి యవనస్తులు తమ భవిష్యత్తు విషయమై త్వరపడక దాన్ని పెద్దలైన వారి చేతుల్లో ఉంచటం మంచిది అని మరిచిపోకండి. ఎందుకంటే యవనస్తులుగా మీకు జ్ఞానం ఉండవచ్చు, దేహ బలం ఉండవచ్చు, ధనబలం ఉండవచ్చు, ఇవన్నీ సాధ్యమే. కానీ బుద్ధిబలం అన్నటువంటిది కేవలం వృద్ధులకు మాత్రమే ఉంటుంది. వారు భవిష్యత్తును గూర్చి ఆలోచించగలిగిన సమర్థులు. ఇటుపోతే ఏం జరుగుతుంది, ఇటుపోతే ఏం జరుగుతుందని ఇంచుమించుగా అంచనా వేయగలిగినటువంటి వారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు పెద్దల చేతిలో ఉంటుంది, పెద్దల పోషణ చిన్నల చేతిలో ఉంటుంది. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఓ యవనస్తుడు తనను నడిపించేటువంటి ఒక వ్యక్తిని కలిగి ఉండుట అవసరం. ఒక మెంటర్ అని అంటారు కదా, ఒక నాయకుడు అని అంటారు కదా, ఒక గురువు అని అంటారు కదా. అలాగున నయోమి రూతునకు గురువుగా పనిచేస్తుంది. ఎన్ని కోణాలైనా చెప్పుకోండి,
అత్త కోడళ్ళు అని అనుకోండి, లేక తల్లి లాంటి అత్త కుమార్తె లాంటి కోడలు అని అనుకోండి. కానీ ఇక్కడ మాత్రం ఆమె ఒక గురువుగా పనిచేస్తుంది. అనుభవజ్ఞురాలైనటువంటి వ్యక్తిగా ఆమె మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆమె, కుమారి, నేను నీకు మేలు కలుగునట్లు, మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు అని అనుంది కదూ. నయోమి యొక్క ఆలోచన రూతుకు మేలు కలుగునట్లుగా. రూతుకు మేలు కలిగితే నయోమికి కూడా మేలు కలుగుతుంది కదా. కనుక నయోమి రూతుకు మేలు కలుగునట్లుగా ఆలోచించింది. ఏ విధంగా ఆలోచించింది అనంటే, నయోమి నిలువెల్లా జీవితపు అనుభవము నిండినటువంటి, మూర్తీభవించినటువంటి ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు. అంటే జీవితమంతా కూడా అనుభవాలే. అది విషాదమైనా సరే, అది ఆనందమైనా సరే, జీవితమంతా కూడా అనుభవాలు. పైగా ఆ అనుభవాలు కూడా పాఠాలను నేర్పించే అనుభవాలు, జీవితాన్ని సరిదిద్దుకునే అనుభవాలు. అందుచేత అనుభవాల్లో నుంచి పాఠాన్ని నేర్చుకున్నటువంటి ఈమె తన కోడలి మేలు విషయమై ఆలోచన చేస్తూ ఉంది. అందుచేత ప్రతి తల్లి, తండ్రి, అలాగే పెద్దలైనటువంటి వారు పిల్లల యొక్క మేలును గూర్చి ఆలోచన చెయ్యాలి. సాధారణంగా చేస్తారు. కానీ కొన్నిసార్లు పెద్దలు తమ స్వార్థం కోసం పిల్లలను బలి చేస్తారు. అది కూడా సమాజంలో చూస్తున్న విషయమే కదా. కాబట్టి అట్లు కాకుండా నీకు మేలు కలుగునట్లుగా జాగ్రత్త పడదాం. వారి మేలు పెద్దల యొక్క క్షేమం అని మనం గుర్తుంచుకుందాం. మన పిల్లలు వారు మేలు అనుభవిస్తే జీవితకాలం అంతా మనం కూడా మేలును అనుభవించగలం. మేలు పొందినవాడు మేలు చేయకుండా ఉండలేడు కదా. మేలు కలిగించిన వాడు మేలును పొందకుండా ఉండలేడు కదా. కాబట్టి పెద్దలైనటువంటి వారు పిల్లల మేలు కొరకు విచారించాలి అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మరొక సంగతి ఏమిటి అని అనగా, చిన్నలైనటువంటి వారు తమకు మేలు కలుగునట్లుగా పెద్దల మీద ఆధారపడడం, వారు చెప్పినట్లుగా చేయటం అనేటువంటిది ఇది మంచిది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. నేను నీ కొరకు మేలు ఆలోచించాలి కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువు. ఎవరి పొలంలో మనం పనిచేసామో, లేక ఎవరి పనికత్తెల దగ్గర నీవు ఉండి పనిచేసావో ఆ బోయజు మనకు బంధువు అని ఆమె ఇప్పుడు సంగతిని తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అంతకుముందు కూడా మరి బోయజును గూర్చిన సంగతి ఆమె తెలియచేసింది. బోయజు మంచితనాన్ని గూర్చి ఆమె చెప్పింది. కానీ ప్రస్తుతము బోయజు మనకు బంధువు అనేటువంటి విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ ఉంది. ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు అని 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పింది. ఎవరి పొలంలో నీవు పరిగెరుకున్నావు, సంగతి ఏమిటి అన్నప్పుడు బోయజును గూర్చి చెప్పింది రూతు. ఆ బోయజు మనకు సమీప బంధువుడు అని 2వ అధ్యాయం 20వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనం అలాగే 2వ వచనంలో బోయజు మనకు బంధువుడు అని చెబుతుంది. ప్రియులారా, నయోమి ఆలోచించే ఒక మంచి ఆలోచనకర్తగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ ఆలోచన యొక్క ఫలితాలు చివరిన 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి కదా. కాబట్టి ఒక మంచి ఆలోచనకర్తగా కనిపిస్తుంది. పోనీలేండి, అదేంటంటే దెబ్బ తినకముందు మన ఆలోచనలు వేరుగా ఉన్నా, దెబ్బ తినిన తర్వాత, పాఠం నేర్చుకున్న తర్వాతనైనా మన ఆలోచన మన జీవితాన్ని కట్టేదిగా ఉండాలి అని గుర్తుంచుకోవాలి.
కొన్నిసార్లు మన ఆలోచనలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి, అందులో సందేహం లేదు. కానీ ఎప్పుడైతే మన జీవితాలు చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాయో అప్పుడు మరలా తిరిగి బాగుపడడానికి అవకాశం ఉంటుంది. చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోనకపోతే జీవితం శాపగ్రస్తమవుతుందనే సంగతిని గుర్తుంచుకోవాలి. బోయజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పారబట్టింపబోవచ్చు ఉన్నాడు. అతడు తన పొలం యొక్క పని చేశాడు. గోధుమలను దులగొట్టించాడు, లేక ఎవలను దునగొట్టించాడు. దులగొట్టిన తర్వాత వాటిని తూర్పట్టాలి. రాత్రివేళ తూర్పట్టడం ఏంటి అని అనగా, పగటివేళ ఈ కోత అలాగే దుల్లగొట్టడం అనేటువంటి పనులు ఉంటాయి. రాత్రివేళ ప్రశాంతంగా ఉండేటువంటి సమయం ఒకటి కాగా, విశేషించి తూర్పారబట్టడానికి అనువైన గాలి వీచేటువంటి సమయం. అంచేత అతడు గింజలు లేక ధాన్యం ఎవలు తూర్పారబట్టించబోవచ్చు ఉన్నాడు అనగా ఆ రాత్రి అతడు ఆ కళ్ళంలో ఉంటాడు అనే విషయం నయోమి తన కోడలికి చెప్పింది. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. నయోమి తన కోడలి యొక్క భవిష్యత్తును గూర్చి, ఆమె చేయవలసిన తన దేశపు ఆచారమును గూర్చి ఆమె తెలియజేస్తూ ఉంది. ఏమిటి అని అనగా, నయోమి తన బంధువు అయినటువంటి బోయజు అవివాహితుడు కాబట్టి, అలాగే తన కోడలైనటువంటి రూతును వివాహం చేసుకొనవచ్చునేమో అని ఆమె ఆశించింది. బోయజు అదివరకే రూతు యొక్క సాక్ష్యమును విన్నాడు. ఆమె తన అత్తకు చేసినదంతయు విన్నాడు. సంగతులన్నింటినీ గూర్చి అతడు విన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం మనకేం చెబుతుంది అనంటే, మానవ ఆలోచనలు ఎలా ఉంటాయి అనంటే, చాలాసార్లు మనకు ఇష్టమైన రీతిగా, మనకు తోచిన రీతిగా ఆలోచన చేస్తాం. 2వ అధ్యాయంలోనికి మనం వెనక్కి వెళితే, నేను నిన్ను పోషించదగిన దానను కదా, కాబట్టి నేను వెళ్ళి ఎవరో ఒకరి చేనులో పరిగి ఎరుకొని వస్తాను అని రూతు బయలుదేరింది. ఇక్కడ గ్రహించవలసిన సంగతి ఏమిటంటే, ఆమె ఏమీ ఎరుగకయ్యే, తెలియకయ్యే ఒక పరదేశిగా బోయజు యొక్క పొలములోనికి వెళ్ళింది. జాగ్రత్తగా వినండి. మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఆయన ఎలాగూ నడిపిస్తాడో ఆ సంగతిని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో తన భద్రతను తీసుకునేవాడు, తనకు భర్త కాబోయేటువంటి వాడు అయినా బోయజు పొలములోనికి ఆమె వెళ్ళి పరిగెను ఏరుకొనింది. అలాగే అతనితో మాట్లాడింది. ఆమెపై అతడు ప్రేమను చూపించాడు. అంత మాత్రమే కాదు, ఆమెకు అతడు మరికొన్ని పేలములు ఇచ్చాడు. ఈ సంగతులన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అతడు ఆమెతో మాట్లాడాడు. ఇవన్నీ కూడా అతడు ఆమెను తన భవిష్యత్తు భార్యగా ఊహించుకొని మాత్రం కాదు, లేక ఆమెను మోహించి కాదు, పైగా ఆమెకు భద్రతను కలిగించాడు. తన పొలములో పనిచేసే యవనస్తులకు ఆమెను ముట్టవద్దు అని ఆజ్ఞాపించాడు, లేక అవమానపరచవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుచేత ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక బంధువును నయోమి కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదకరం, ఎంత ఆశీర్వాదకరం. సమీప బంధువుడు అనే మాట వ్రాయబడి ఉంది. సాధారణంగా సమీప బంధువులు మేలు చేసేవాళ్ళు. సమీప బంధువులు అంటే ఆదుకునేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు. నయోమి విషయంలో కూడా మేలే జరగబోతుంది, కీడేమీ కాదు. కానీ సంగతిని గుర్తుంచుకోవాలి మనం. అదేంటి అనంటే, ఇదంతా కూడా దేవుడు తాను ప్రేమించి వారికి సమకూర్చి జరిగించు ఉన్నాడు. కొన్ని చోట్ల సమీప బంధువులు కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. బోయజు కంటే మరి సమీప బంధువుడు ఉన్నాడు.
అతడు వీరిని ఆదుకున్నవాడేం కాదు. కాబట్టి మనల్ని ఆదుకొనగలిగిన, ప్రేమించగలిగిన, మనల్ని పట్టించుకొనగలిగిన సమీప బంధువులు ఉండుట మనకు ఆశీర్వాదం అనే సంగతిని గుర్తుంచుకోవాలి. సమీప బంధువుల్లో అందరూ బోయజులాగా ఉండరు. బోయజు కంటే ముందున్నవాడు ఒకడు ఉన్నాడు, అతనిలాగా కూడా ఉండవచ్చు. కనుక బోయజు పొలములోనికి ప్రభువు రూతును నడిపించాడు. అత్త బోయజు కళ్ళములోనికి నడిపిస్తుంది అనే సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియులారా, సోదరి సోదరులారా, దేవుని చిత్తానుసారంగా తీర్మానం చేసేవారికి, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారికి, దేవుని చిత్తాన్ని మాత్రమే ప్రేమించేటువంటి వారికి ఆయన దాచి ఉంచిన మేలు చాలా గొప్పది అనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఈ సమయమందు ఈ సంగతిని గ్రహించిన వారమై మనం కూడా ఆయన చిత్తానుసారంగా జీవించటానికి, ఆయన చిత్తమునకు మనల్ని మనం అప్పగించుకోవటానికి ఏమాత్రం సందేహించకూడదు అనే సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దని ప్రేమతో మనవి చేయుచు ఉన్నాను. కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటి అని అనగా, అతడు ఇప్పుడు కళ్ళములో ఉంటాడు. అతడు ధాన్యమును కోసేంత వరకు పొలములో ఉన్నాడు. ఆ ధాన్యం ఇప్పుడు కళ్ళానికి వచ్చింది. అతడు కళ్ళములో ఉంటాడు. ఒక సంగతి అండి, ధనవంతుడు బోయజు పని మీద ఎంత శ్రద్ధ కలిగిన వాడంటే, అర్థమవుతుంది కదా ఈ మాట. బోయజు పని మీద ఎంత శ్రద్ధ కలిగిన వాడంటే గుర్తుంచుకోవాలి. కొందరు వృద్ధి చెందేంత వరకు బాగా కష్టపడతారు, వృద్ధి చెందిన తర్వాత పని పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. పేరు వచ్చేంత వరకు బాగా కష్టపడతారు, పేరు వచ్చిన తర్వాత కష్టపడడం మానేస్తారు. ఇది విచారకరమైన విషయం అని గుర్తుంచుకోవాలి, మరిచిపోవద్దు. ఎందుకంటే మనకు పేరు కలిగింది మన కష్టం చేతనే. అట్లాగే మన సోమర్థనం చేత కానీ, మన నిర్లక్ష్యం చేత కానీ వచ్చిన పేరును పోగొట్టుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈయన పనివారు పనిచేస్తుంటే నమ్మకమైన పనివారే ఉన్నారు, కానీ నమ్మకమైన పనివారు ఉన్నప్పటికీ కూడా పొలంలోనికి వచ్చాడు. నమ్మకమైన పనివారు ఉన్నప్పటికీ కూడా అతడు ఎవలను తూర్పారబట్టించబోతూ ఉన్నాడు. పనివారిని నమ్మాల్సిందే, కానీ తనను తాను కూడా నమ్మాలి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. మరి విశేషించి ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ విశ్వాసం ఎక్కువ అవుతుందో, అంటే మనుషుల మీద విశ్వాసం ఎక్కువ అవుతుందో, అక్కడే ద్రోహం కూడా జరిగే అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. ఎక్కడ నమ్మిక ఎక్కువ ఉంటుందో, ఎవరిని ఎక్కువగా నమ్ముతామో, అక్కడే ద్రోహం కూడా జరగవచ్చు అనే సంగతిని, మోసం కూడా జరగవచ్చు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాబట్టి బోయజు పని మీద శ్రద్ధ కలిగిన వాడు, పొలములో ఉన్నాడు, కళ్ళములో ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏమిటి అని అనగా, నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. మొదటిగా పరిగి ఏరుకుంటగాను ఒక పరదేశిగా ఆమె ఆ స్థలానికి వెళ్ళినట్లుగా కనబడుతూ ఉంది. ఇప్పటి సంగతి ఏమిటి అని అనగా, ఇప్పుడు పరిగి ఏరుకునే పరదేశిగా కాదు, ఒక పేదరాలిగా కాదు, ఆమె ఇప్పుడు తాను అతనికి కాబోయే భార్యగా ఉండునట్లుగా ఆమోదం కోసం అతని యొద్దకు ఆమె వెళుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇదంతా ఏమిటి అని అనగా, ఇదంతా కూడా ఆమె అత్త అయినటువంటి నయోమి యొక్క ఆలోచనగా కనబడుతుంది. ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతిగా మనకు కనబడుతుంది. ఈ విషయాలన్నిటిలో కూడా రూతు ఆమె తన సొంత ఆలోచన కలిగింది ఏమి కానే కాదు. ఈ విషయాలన్నిటిలో కూడా రూతు నిమిత్త మాత్రాలుగా మాత్రమే మనకు కనబడుతూ ఉంది. కేవలము తన అత్త మాట వినడం మినహాయించి ఆమె చేయగలిగిందంటూ ఏమీ లేనిలేదు. అర్థమవుతుంది కదా.
మంచిది. అయితే ఇప్పుడు తన అత్త చెప్పినట్లుగా తాను చేయటం ప్రారంభించింది. గుర్తుంచుకోండి, ఆ 3వ వచనం యొక్క మొదటి లైన్ ఉందే, నీకు మేలు కలుగునట్లు నీకోసం నేను విశ్రాంతిని ఆలోచింపదగిన దానను అని అనింది. ఆమె మాటలన్నీ కూడా తన కోడలిగా ఉన్న రూతునకు మేలు కలిగించేవే. అంచేత తన అత్త చెప్పిన మాట ప్రకారంగా ఆమె వినింది అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. చూడండి 6వ వచనం, ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయూ చేసెను అనే మాటలు వ్రాయబడ్డాయి. అంటే తన భవిష్యత్తును కోరి తనకు సలహా ఇచ్చేటువంటి నయోమి మాటను రూతు తప్పనిసరిగా అనుసరించింది. అంటే మనస్సున ఏ విధమైనటువంటి కల్మషం ఆలోచన లేకుండా ఆమె తన అత్తగారి మాటను ఆలకించింది. మళ్ళీ మాట గుర్తుంచుకోవాలి, పైన ఆమె చెప్పింది, నీ మేలు నేను విచారించుచున్నాను. కాబట్టి తన కోడల యొక్క మేలును విచారిస్తున్నటువంటి తన అత్తగారి మాటను కోడలు సంపూర్ణంగా వినింది, లేక నయోమి మాటను రూతు సంపూర్ణంగా వినింది. అర్థమవుతుంది కదా? అత్త కోడలు యొక్క మేలును ఆలోచన చేసింది. కోడలు అత్తగారి మాటకు విధేయతను చూపించింది. మానవ సంబంధాలు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం స్పష్టంగానే తెలియజేస్తూ ఉంది. అపార్థం చేసుకునే వారు ఉన్నారు, అది వేరు విషయం. కానీ మానవ సంబంధాలు ఎలాగుండాలో, జీవితాన్ని ఎలాగున నడిపించుకోవాలో ఆ సంగతిని గూర్చి దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది అనే విషయాన్ని మనము మరిచిపోకూడదండి. కాబట్టి తన అత్త చెప్పినదంతయు ఆమె చేసింది. వినండి, పొలంలోనికి వెళ్ళినప్పుడు పరిగె ఏరుకొని దాని వలె వెళ్ళింది. కళ్ళంలోనికి వెళుచు ఉన్నప్పుడు తనకు కాబోయే భర్తగా భావించి, లేక తన అత్త చేత బోధించబడి ఆమె వెళుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. అంటే పొలంలోనికి వెళుతున్నప్పుడు ఒక పని మనిషిలాగా అక్కడేమి ఇవి అక్కర్లేదు. ఏంటి? 3వ వచనం, స్నానం చేసి తైలం రాచుకొని అలాగే బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము, ఇవన్నీ అక్కర్లేదు. మంచి వస్త్రాలు ధరించి అలాగే పరిశుభ్రంగా తయారై వెళ్ళవలసిన ఆవశ్యకత ఏమీ లేదు. కానీ ఇప్పుడు తాను దేవుని సంకల్పమును బట్టి తన అత్త ఆలోచన చొప్పున ఆమె ఒక స్థిరమైనటువంటి స్థితికి రాబోచున్న హేతువు చేత, ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆమె తన అత్త చెప్పినట్లుగా సిద్ధపడి వెళుతూ ఉంది. మంచిది. పెద్దల మాట, అనుభవజ్ఞుల మాట, క్షేమాన్ని కలిగించే వారి మాట తప్పనిసరిగా పిల్లలు వినవలసిన ఆవశ్యకత ఉందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. విధేయత చూపించవలసిన అవసరం ఉంది. వాక్యం ఏం చెబుతుందో మనం ఎరుగుదుము. మరి భార్య తన భర్త మాట వినవలెను. భార్యకు భర్త శిరస్సు, అలాగే భర్తకు క్రీస్తు శిరస్సు. అనగా ఒకరి తర్వాత మరొకరు వారి నాయకత్వం యొక్క మాటలు వినాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కదా. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి, దాసులు యజమానుల మాట వినాలి, అందరూ కలిసి దేవుడి మాట వినాలి. అందువలన ఆయనకు విధేయులై ఆయనకు లోబడి జీవించాలనే సంగతిని దేవుని వాక్యం గుర్తు చేస్తుండగా, అలాగున మనం కూడా ఆయన మాట విని ఆయనకి ఇష్టలుగా జీవించడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. పెద్దల మాటను పిన్నలు వినాలి అనేటువంటి సత్యం ఈ 3వ అధ్యాయంలోని మొదటి వచనాల్లో మనకు కనబడుతుంది. అలాగే పెద్దలు పిల్లల యొక్క మేలును ఆలోచించాలి అనే సంగతిని సహా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అలాగూ దేవుని వాక్యాన్ని అనుసరించువారమై జీవించుటకు ప్రభు మనకు సహాయమును దయచేయునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయమందు ప్రకటించబడిన మాటలు దీవించి మీరు మహిమ పొందమని అడుగుచు, మీ మాటలు విన్న వారిని దర్శించి జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయిన క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.